నమస్కారం. వెలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మకం. చీఫ్ విప్ జీవి. నష్టపోయిన నర్సరీలను పరిశీలించిన విత్తన కంపెనీల ప్రతినిధులు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల దిశగా కేబినెట్ నిర్ణయం చారిత్రాత్మకమని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఎన్టీఆర్ తో మొదలైన బీసీల రాజకీయ సాధికారతకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరింత బలం చేకూరుతుందన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా కాదు, రాజకీయ అధికారంలో భాగస్వాములుగా నిలిపిన పార్టీ తెలుగుదేశం అన్నారు. జెండా మోసిన సామాన్య బీసీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఎదిగేందుకు 34% రిజర్వేషన్ల గొప్ప అవకాశమని ఈ సందర్భంగా తెలియజేశారు. బీసీల గురించి మాట్లాడడం వేరు, బీసీల చేతుల్లో అధికారాన్ని పెట్టడం వేరు. మాటల్లో కాదు, నిర్ణయాల్లో బీసీ పక్షాన టీడీపీ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన చందోలు సూర్యప్రకాష్ రావు వినుకొండ పర్యటనలో భాగంగా పట్నంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వినుకొండ ఆర్యవైశ్యుల పెద్దల సమక్షంలో ఆర్యవైశ్య పల్నాడు జిల్లా కోశాధికారిగా రెడ్డి నగేష్ బాబును ఎన్నుకోవడం జరిగింది. అలాగే వినుకొండ పట్టణ అధ్యక్షుడిగా అన్న మల్లికార్జునరావును ఎన్నుకొని వారిద్దరికి నియామక పత్రాలను పల్నాడు జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రకాష్ రావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఏ ఇబ్బంది జరిగినా అండగా ఉంటానని, పల్నాడు జిల్లాలో ఆర్యవైశ్య సంఘానికి దాతల సహాయంతో స్థలం కొని నష్టపేటలో భవనం నిర్మిస్తానని ఆయన తెలియజేశారు. విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్జీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవన్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ విస్తృత కార్యాచరణ గురించి కార్యవర్గ సమావేశంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలలో ప్రధాని మోదీజీ హృదయంలో ఆంధ్రప్రదేశ్ బలంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావును బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్జీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవన్లు మర్యాదపూర్వకంగా కలిసి దుశాలువాలతో సత్కరించారు. అనంతరం వారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలంగా తీసుకొని వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసినట్లు వారు తెలియజేశారు. గడ్డి మందు చల్లి పంటగా మారాల్సిన మొక్కలను అన్యాయంగా చంపివేయడం దారుణమని, ఈ చర్య ఆహార భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. దుండగులు దుశ్చర్యతో నష్టపోయిన రైతులను కలిసి వారికి సంఘీభావం తెలిపి ఈ చర్యకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించి శిక్ష, అదేవిధంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఆలోచనలు మరెవరూ చేయకుండా వారికి కఠిన శిక్షలు పడాలన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అన్నదాతలు అవస్థలు పడుతుంటే మంచిగా పెరుగుతున్న మొక్కలను అన్యాయంగా మట్టి పెట్టడం క్షమించరాని నేరమని విహెచ్పి పల్నాడు జిల్లా అధ్యక్షుడు భాగవతుల రవికుమార్, చెన్ను రమేష్, కమతం పెద్ద వెంకటరామిరెడ్డిలు తెలియజేశారు. అనంతరం వినుకొండ ప్రాంతంలో నర్సరీలో నార్లు పెంచుతున్న రైతులు, విత్తనాల కంపెనీల ప్రతినిధులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి రైతులకు మద్దతుగా ఉంటామని, ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా సిఐ పర్యవేక్షణలో ఎస్ఐ ఉదయలక్ష్మి వచ్చి మొక్కలను పరిశీలించారు. ఓకే సార్, అందరికీ నమస్కారం. ఇవాళ చిగడీలపాలెంలో జరిగిన ఈ యొక్క సంఘటన అంటే ఏదైతే ఇక్కడ నర్సరీకి వచ్చి రాత్రి ఈ పురుగు మందు చల్లి ఈ పంట లేకపోతే ఈ మొలకలన్నింటినీ సర్వనాశనం చేశారు. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా చిగడీలపాలెంలో పార్ద్ సంస్థ తరఫున మా వెంకటరెడ్డి రైతుగా, మా ఆదర్శ రైతుగా ఇక్కడ మోడల్ నర్సరీ నడపడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం వారు కూడా దాదాపు 10 లక్షల వరకు సహాయం చేస్తున్న వ్యవస్థ ఇది. దీని నుంచి ఇక్కడ సీడ్ మనం డెవలప్ చేసి దీని నుంచి మనం రైతులకు ఇచ్చి తద్వారా రైతులు కూడా ఆర్థికంగా పరిపుష్టి అవుతారన్న ఉద్దేశంతో కొత్త రకం వ్యవసాయం కూడా, ఉదాహరణకి ఇక్కడ మేము మా మనవాళ్ళు ఏం పండిస్తున్నారంటే సిట్టుడోరా అని కానీ, తులసి వనము, ఇలాంటి అనేక మెడిసినల్ ప్లాంట్స్ కూడా మనం ఇక్కడ పెంపకం జరుగుతూ ఉందన్నమాట. తద్వారా ఇక్కడ ఎప్పటి నుంచి వేస్తున్న పంటలే కాకుండా ఈ పంటల ద్వారా కూడా ఇక్కడ రైతులకి ఆ అభివృద్ధి ఫలాలు అందించాలి, చుట్టుపక్కల కూడా వ్యవసాయం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ పార్క్ సంస్థ తరఫున ఈ సహకార పద్ధతిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ అనేక మంది రైతులు వారి యొక్క పెట్టుబడి కూడా కొంత పెట్టున్నారు ఆ మొక్కలు వాళ్ళది నాటుకోవడం కోసం. ఇంత వ్యవస్థని మరి దీంట్లో కొంతమంది కొన్నాళ్లుగా మా వెంకటరెడ్డి, వాళ్ళ శ్రీమతి గారు, అలాగే రైతులు, అలాగే కూలీ వీళ్ళంతా కలిసి కొన్ని నెలల పాటు కష్టపడి ఇక్కడ మొక్కని మనం పసిపాపని ఎట్లాగా పెంచుకుంటామో ఆ రకంగా పెంచారు. ఉదాహరణకు ఆ సిడ్డోరా అనే మొక్క రాష్ట్రంలోనే ఇంతవరకు ఎక్కడా లేదు.
అది తొలిసారిగా మా వెంకటరెడ్డి ఆదర్శ రైతు ఈ యొక్క క్షేత్రంలోనే దాని యొక్క సీడ్తో మొక్కను డెవలప్ చేయడం జరిగింది. ఆ మొక్క ద్వారా ఆయిల్ తీస్తే మరి అటు పక్క రైతులకు కూడా ఎంతో బెనిఫిట్ వస్తుందన్నమాట. మరి ఇలాంటి కార్యక్రమం మొత్తాన్ని కూడా కేవలం మన వెంకటరెడ్డి మరి బాగుపడతాడేమో, లేక ఆయన ఈర్ష్య అసూయ ద్వేషాలతో ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. గతంలో ఒక 3 నెలల క్రితం తొలిసారిగా వచ్చి ఇక్కడ తులసి వనం, తులసి పంట కూడా ఇలాంటి మెడిసినల్ ప్లాంట్ దాన్ని కూడా పాడు చేయడం జరిగింది. ఆ రోజున మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీస్ కంప్లైంట్. అప్పుడే కనుక పోలీసులు తగు చర్య కనుక పర్ఫెక్ట్గా తీసుకున్నట్టయితే ఇవాళ ఎంత దూరం వచ్చేది కాదు. అదేదో వాళ్ళు హెచ్చరించి ఉదాసీనంగా ఏదో జరిగింది అని పంపించేసిన పరిస్థితి ఇవాళ ఎంత దూరం తీసుకొచ్చారు. తద్వారా ఇవాళ వెంకటరెడ్డి ఇంకోళ్ళు కాదు, మొత్తం కొన్ని కుటుంబాలు ఇక్కడ నుంచి ఈ మొక్కలు దాదాపు ఒక 300 ఎకరాలకి కొన్ని లక్షల మొక్కలు ఇవన్నీ కూడా మరి ఎంత దారుణమైన పనికి ఒడిగట్టిన ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో అసలు ఈ పరిస్థితే మంచిది కాదు. ఇలాంటి ఆలోచన విధానం చాలా క్రిమినల్ నేచరు. ఇది సొసైటీ ప్రమాదకరం, అలాగే రైతు ప్రమాదకరం. ఇవి ఎవరైనా చేయొచ్చు ఇలాంటి పనులు, ఏదో పనులు. దీన్ని మరి గవర్నమెంట్ తగ్గ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆ ఏదైతే పురుగు మందు నిషేధించారో మరి అది ఎట్లా దొరికింది, అందువల్ల ఎలా తీసుకొచ్చారు, మరి ఇంత పరిస్థితి చేయాలంటే కొంతమంది పని చేసి ఉంటారు. అదేదో అనుకోకుండా యాక్సిడెంట్గా చేసిన పని కూడా కాదు. కాబట్టి దీన్ని పూర్తిగా ఆ విషయంలోకి మరి చూసి దాన్ని పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగ్గ శిక్షలు పెట్టి చేస్తే కానీ రాబోయే రోజుల్లో మరి ఇలాంటి పనులు పునరావృతం కాకుండా ఉంటాయి. దీన్ని కనుక ఉదాసీనంగా తీసుకుంటే అనేక ప్రమాదాలు చుట్టుపక్కల మరి బాచులు కావాల్సి వస్తుంది. కాబట్టి గ్రామ చుట్టుపక్కల కూడా రైతులు ఎవరు కూడా పొలాలు పొద్దుగూకులు అన్నీ వచ్చి పడుకోలేరు. కొన్ని సందర్భాల్లో రకరకాలుగా ఉంటాయి. వాళ్ళ జీవితం అంతా పణంగా పెట్టి పనిచేస్తుంటారు. దీన్ని మరి మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ మా యొక్క ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు కానీ వీరందరూ కూడా గట్టిగా దీని మీద చర్య తీసుకుని రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎవరైతే చర్యలు చేశారో వారు చెప్తున్నారు. మాకు తెలుసండి ఈ సంఘటన ఎప్పుడు జరిగినాయి, మొన్న వచ్చి 3 నెలల క్రితం చేసింది కూడా అతనే. కాబట్టి మీరు వాళ్ళని తగిన చర్యలు తీసుకోమన్నారు. వాళ్ళు ఇమీడియట్గా పట్టుకొచ్చి దీని ఉన్న వెనకాల ఉన్న కుట్ర కానీ వ్యవహారాన్ని బహిర్గతం చేసి మరి తగిన విధంగా రైతు కూడా నష్టపరిహారం ఇప్పించాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంత కాస్ట్లీ అఫైర్, దాదాపు 50 లక్షల పైగా నష్టం జరిగిపోయింది. బయట కూడా అంతా కూడా పంట నాశనం అయింది, లోపల మొత్తం ఒక మొక్క లేదు. మరి ఈ పరిస్థితి మరి గవర్నమెంట్ కూడా స్పందించి మరి ఆ రైతు కుటుంబాలని మిగతా రైతులు ఎవరైతే దీని మీద ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి పార్క్ సంస్థ తరఫున మరి మా యొక్క విన్నపాన్ని తెలియజేయడం జరుగుతోంది. అందరికీ నమస్కారం. నమస్తే అండి. మన చీకటిలపాలెం గ్రామం నందు ఉన్నటువంటి మోడల్ నర్సరీ నందు నిన్న 16వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఈ మొక్కల మీద పురుగు మందు అంటే గడ్డి చచ్చిపోవటానికి చల్లే మందుని చల్లటం వల్ల ఇక్కడ జరిగినటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్స్ మీకు వివరిస్తున్నాను. చూశారు కదా, ఈ మొక్కల మీద ఎటువంటి గడ్డి మందు చల్లలేదు. ఎంత పచ్చగా ఉన్నవి, ఎంత తాజాగా ఉన్నాయి చూడండి, పచ్చదనం ఎట్లా ఉందో. ఆ రాత్రి జరిగినటువంటి సంఘటనలో గడ్డి మందు చల్లటం వలన చూడండి మొక్కలు ఎట్లా ఎండిపోయినాయో. ఒక్కసారి చూడండి, ఈ మొక్కలన్నీ ఇలా ఎండిపోయి ఉంటే దాని మీద గడ్డి మందు చల్లటం వలన తెలంగాణలో బ్రాండ్ చేసినటువంటి గడ్డి మందుని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా మొక్కలు మొత్తం చల్లి ఇలా చేశారంటే ఆడు రైతు జన్మ ఎత్తినోడు చేయడు ఎవడు. రైతు 6 కాలం కష్టపడి చేస్తే ఇన్ని మొక్కల్ని పెంచాలంటే ఎంత శ్రమ పడాలి. ఒక రాత్రికి వచ్చి ఒక 10 మందిని తీసుకొచ్చి ఈ రకంగా నిషేధించబడినటువంటి గడ్డి మందుని మొక్కల మీద చల్లించినటువంటి దుర్మార్గుల్ని చట్టం ఎలా శిక్షిస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. శిక్షించాలి. ఇలాంటి వాళ్ళు మన వినుకొండ ప్రాంతంలో మళ్ళీ జరగకుండా ఉండాలంటే వాళ్ళకి పడిన శిక్షని రైతులందరూ చూడాలి. ఎక్కడో రాయలసీమలో జరుగుతుంటాయి, మనం వింటుంటాం, మన పేపర్లో చదువుతుంటాం. రాత్రికి వెళ్ళి ఈ సీని చెట్లు నరకటం ఇట్లాంటివి చేస్తుంటారు. మన వినుకొండ ప్రాంతంలో మొదటిసారి ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి దీని మీద సరైన చర్య తీసుకోవాలని ముక్త కంఠంతో మేము కోరుకుంటున్నాము. దీనికి సంబంధించిన అధికారులు ఇమీడియట్గా వచ్చి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని మేము కోరుకుంటున్నాము. దీనికి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ ఈ మన వెంకటరెడ్డి అనే రైతుకి అండగా నిలిచి అతన్ని బాగోగులు చూసుకొని అతనికి నష్టపరిహారం 50 లక్షల దాకా నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టపరిహారాన్ని ఇప్పించే విధంగా రైతులందరూ మన వెంకటరెడ్డికి సపోర్టుగా ఉందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రియమైన రైతు సోదరులారా, ఈరోజు చాలా దుర్మార్గమైన సంఘటన వినుకొండలో జరగడం జరిగింది. ఏదైతే 50 మంది రైతులు కలిసి
ఒక నర్సరీని ఏర్పాటు చేసుకొని ఆ నర్సరీలో మిరప, పొగాకు, ఔషధాలకు పనికొచ్చే నారుని పెంచుతూ ఉంటారు. ఈ ఔషధాల పనికొచ్చే నారు అయితేనేమి ఇదంతా కూడా పసి పాపల్లాగా చిన్న బిడ్డ ఎట్లయితే కాపాడుకుంటారో ఆ విధంగా కాపాడుకొని ఏ టయానికి ఏం వాడాలి, ఏ టయానికి నీరు పెట్టాలి, ఏ టయానికి ఎరువులు వాడాలి, ఆ విధంగా కాపాడుకుంటూ ప్రాణానికి ఒక ఎత్తుగా పెంచిన ఈ నారుని కొంతమంది దుష్ట శక్తులు, అరాచక శక్తులు వీళ్ళని ఏమన్నా కూడా పాపం కాదు. ఒక పైరుని గడ్డి మందు పెట్టి చంపేయటం అంటే ఒక మనిషిని చంపేసినట్టేనని ఈ పాలకులకి, ఈ అధికారులు కూడా చెప్తున్నా. మేము ఒకటే చెప్తున్నాం అధికారులకి, అయ్యా ఇవాళ ఈ నర్సరీలో గడ్డి మందు కొట్టి చంపి ఏదైతే ఈ మొక్కల్ని చంపారో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పోలీస్ అధికారులకి నేను రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడ్డ వ్యక్తులకి కఠినమైన శిక్షలు పడాలి. ఇదే ఆనవాయితీగా తీసుకొని రైతులు ఒక వ్యక్తికి గొడవ వచ్చినప్పుడు ఇదే సంస్కృతిని గ్రామాల్లో ప్రదర్శిస్తే వాళ్ళ పైర్లు ఎవరు కాపాడాలి? ఆ పైర్లకు ఏమైనా సీసీ కెమెరాలు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఇది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వ్యక్తుల్ని, వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి ఏదైతే నష్టపోయారో 50 మంది రైతులు 50 లక్షల రూపాయల పైగా దీనికి మేము పెట్టుబడి పెట్టాము అంటున్నారు. ఆ 50 లక్షల రూపాయలు వాళ్ళ ఇల్లు వాకిల్ని ఏలం వేసి కూడా ఇవ్వాలని, ఇచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రైతులతోనే ఉంటామని, వీటిపైన కఠినమైన ఏదైతే శిక్షలు పడే కేసులు కూడా పోలీసు అధికారులు పెట్టాలని, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు కూడా ఏదైతే ఈ మొక్కలు గడ్డి మందు, నిషేధిత మందుల్ని వాడారని చెప్తున్నారు, మాకేంది, మాకు సంబంధం లేదని అధికారులు ఎవరు కూడా చేతులు దులుపుకోవద్దని, దీనికి ఘాతకానికి పాల్పడ్డ ప్రతి ఒక్కరి పైన కూడా మీరు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి ఈ నర్సరీని విజిట్ చేసి ఈ రైతులకు న్యాయం చేయాలని, అసలే రైతులు వ్యవసాయం చేస్తే ఎక్కడ దండకొచ్చి ఎక్కడ ఆత్మహత్యలు చేసుకోవాలనే పరిస్థితిలో ఉంటే ఈ కొద్ది మంది రైతులను కూడా మనం కాపాడుకోకపోతే రైతుల్ని పత్రికల్లో, పుస్తకాల్లో చూడాల్సి వస్తుందని మరొకసారి పోలీస్ అధికారులకి, సీఏ గారికి నేను చెప్తున్నాను. అతని పైన నాన్ బౌలబుల్ కేసులు పెట్టాలి, ఎంక్వైరీ వెంటనే స్టార్ట్ చేయాలి. రేపు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, అవసరమైతే అసెంబ్లీ దాకా కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేను వెంకటరెడ్డి అండి. నర్సరీ గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇక్కడ చెగిటేలపాలెం గ్రామంలో. నైటు వచ్చి ఒక 10 మంది నర్సరీ మొత్తం అట్ట బెజ్జాలేసి కోసి, మొత్తం నర్సరీ ఈ లాటరీ పైపులు కోసి మొత్తం మేము రోజు సాయంత్రం పట్టలు వేస్తాం. నర్సరీ మొత్తం పట్టలు మొత్తం పడేసి బ్యాటరీ పంపులతో అంతా స్ప్రే చేసి గడ్డి మందుని మొత్తం ఇటు ధ్వంసం చేశారు. నష్టం 50 లక్షలు. ఇది ఒక్క మొక్క రూపాయి వేసుకున్నా కానీ మినిమం 50 లక్షల రూపాయలు నష్టం అయింది. ప్రభుత్వం వారు దీన్ని స్పందించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. వినుకొండ పఠాన్ కాసిం ఖాన్ ఆసియా సాధన సమితి కమిటీ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో పాత శివాలయం వద్ద గల సిపిఐ పార్టీ నాయకులు కాసిం ఖాన్ 35వ వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండ పట్టణంలోని పుర ప్రముఖులు కాసిం ఖాన్ అభిమానులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రోజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పల్లమీసాల దాసయ్య మాట్లాడుతూ పఠాన్ కాసిం సేవలను కొనియాడారు. పట్టణంలోని నష్టపట్ట రోడ్డులో గల ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చిలో సంఘం ప్రెసిడెంట్ చాట్ల రామయ్య అధ్యక్షతన విలియం కేరీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలియం కేరీ పుట్టినరోజు సందర్భంగా చర్చి పాస్టర్ రెవరెండ్ స్పర్జన్ కుమార్ విచ్చేసి వాక్య సందేశాన్ని అందించారు. విలియం కేరీ చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు పడి మంచి భాషలు నేర్చుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు రెవరెండ్ డాక్టర్ విలియం కేరీ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఇమ్మానియేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ సభ్యులము, మరి స్త్రీల సమాజము, కమిటీ సభ్యులు అందరూ కూడాను ఈరోజు వారి యొక్క బర్త్డే ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం.
మరి సందర్భంగా ఆయన గురించి మరి ఆయన చేసినటువంటి ఈ దేశానికి వచ్చి భారతదేశానికి వచ్చి ఆయన చేసినటువంటి సేవను మనం స్మరించుకుంటూ అనేక రీతిలుగా ఆయన మరి ఒకసారి మరి భారతదేశం మొత్తం కూడాను ఈరోజు ఒక పండగలాగా ఆయన బర్త్డేను జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మనం వినకుండా ఇమ్మానియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కూడా ఆయన మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయనకు శుభాకాంక్షలు మరి తెలియజేస్తున్నాం. మరి సందర్భంగా మరి సంఘం యొక్క మరి కమిటీ వారందరూ కూడాను ఈరోజు ఆనందంతో ఎంతో ఆయన యొక్క బర్త్డే వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా మరి తెలియజేస్తూ మరి ఈ నా మాటను ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనము ఇమ్మానియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం ద్వారా మరి రెవరెండ్ డాక్టర్ విలియం కేరీ బ్రిటిష్ మిషనరీ ఆయన మన భారతదేశంలో చేసిన సేవలకు గాను ఆయన 265వ బర్త్డే సందర్భంగా మనం ప్రత్యేకమైనటువంటి వేడుక ఏర్పాటు చేసుకొని ఉన్నాం. ఎందుకంటే ఆయన సుమారు 40 భాషల్లో బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి భారతదేశంలో అందించాడు. మరి 132 స్కూల్స్ స్థాపించి విద్యను అందించాడు. సతీ సహగమనాన్ని, అలాగే మరి బాల్య వివాహాలని, ఇంకా ఆడపిల్లల్ని చంపి గంగానదిలో వేయటం, ఇలాంటి మరి కార్యములను ఆయన నిషేధించి ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీ ఆఫ్ ఇండియాగా ఆయన పేరు పొందాడు. అలాంటి అనేకమైన సమాజానికి ఉపయోగపడే సేవలు చేసినటువంటి మరి మిషనరీ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ విలియం కేరీ 265వ జన్మదినాన్ని ఇమ్మానియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం ఘనంగా జరుపుకుంటుంది. ఆ సందర్భంగా పురప్రముఖులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో వెళ్ళాలి సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.